ప్రేరణలండి. నేను 9 సంవత్సరాల నుంచి ఎవరికైనా నా బాధ ఎవరితోనైనా చెప్పాలంటే చాలా వెలిచేటాను. ఎందుకంటే నాకు ఇలా అవుతుందని చాలా వెలుస్తుంటే తర్వాత ఒక ఆంటీ పెట్టుకుంటాను మా చర్చికి. ఆంటీ కడిగిన ఆంటీ మీకు చర్చికి ఇట్లా మనం తీసుకుంటారంటే ఏమో మా కుటుంబంలో పంపారని భయపడుతూ అడిగితే ఏం లేదమ్మా మీ బాధ లేదు, మీ అమ్మాయి ఏం చెప్పారు, మీ నాయన ఎవరు ఏం చెప్పారు, కానీ ఆ దేవుడు కూడా సాయం చేస్తాడు. ఆ దేవుడిని అడిగి మీ ప్రాబ్లం ఆ దేవుడు కూడా తీరుస్తాడు. కానీ నేను అనుకున్నాను ఏదో తీరుస్తాడో తెలియదు నాకు అంత నచ్చలేదు. నాకు బాధ చాలా కలిగితే తర్వాత చిన్న చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళే లోపల అప్పుడు కూడా నాకు ఇంకా ఇది కన్నీరు పోతూనే ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి కన్నీరు పోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చే లోపల మళ్ళీ కూడా నేను అక్క ఇక్కడ ముట్టంగి అంటారు కదా, నేను అక్కడనే స్వస్థత కలిగిందని అక్క చెప్పింది. అయితే ముట్టంగి తీసుకెళ్ళక చాలాసార్లు అడిగిన అక్కకి ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తేనే ఉండాలి. తర్వాత ఏం చేయాలి దేవా మనకి ఎప్పుడు తీసుకుపోయాడే లేదు. మా ఊరు కూడా ఎవరు ఆ దేవుడికి నమ్మరు కదా, చాలా భయపడతాను. నాకు ఎప్పుడు తీసుకొస్తారు ఎవరు. మళ్ళీ అక్క చెప్పింది నా బ్రదర్కి ఫోన్ చేశాను. బ్రదర్ చెప్పింది ఇక్కడ వేరే సైడ్ సికింద్రాబాద్ సైడ్ దగ్గర అయితే అక్కడ వచ్చేసానంటే చాలా సంతోషం. మళ్ళీ ఆ రోజు ప్రే చేశాను నీకు అక్క మళ్ళీ వెళ్తారా వెళ్ళా చాలా ప్రే చేసి ఆ దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ పంపించాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా ఎవరితోనో చెప్పాలంటే కళ్ళకి నీళ్ళు కాదు నా బాధ అర్థం చేస్తాను. తర్వాత ఈ అక్క లోపల ఒక అక్క ప్రే చేసిన అక్కతో నన్న అంటే అక్కతో చెప్తుంటే నా దుఃఖం ఆకలి ఎక్కువ వస్తుంది. అయితే అక్క నన్ను ఏం బాధపడుతూ ఎవరికైనా స్కూల్కి కూర్చుంటేనే అది నొప్పి అనేది తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. అంటే నేను అనుకున్నా ఇక నాకు కళ్ళకి నీళ్ళు బ్రదర్ అంటే డైలీ ప్రేర్ చేస్తూనే ఉన్నాను. దేవా మన కన్నీళ్ళు ఎవరు తుడిచేవాళ్ళు నువ్వు తప్ప నాకు ఇంకెవరు తుడిచేవాళ్ళు లేదు, నా బాధలను ఎవరు తీర్చేవాళ్ళు లేరని అనుక్షణ వేసారు. అలాంటిది అభిషేకం పైకించి దేవుడు బ్రదర్ అంటే మీకు ఏ బాధలో ఏ కష్టం నువ్వు వేర్చి చెప్పుకోండి అసలు ఎంత వేర్చి ఏడుపు వస్తుంది అసలు కళ్ళకి నీళ్ళు వస్తారు. ఎంత అంటే 5 రోజుల నుంచి కళ్ళకి నీళ్ళు కాలంటే నాకు అభిషేకం ఒక్కసారి నీళ్ళు వస్తారు. అయితే నా అక్కని అడిగిన అక్క నువ్వు ఎప్పుడు అభిషేకం పొందిన అంటే ఇవాళ నీకు అభిషేకం దొరుకుతాను. అయితే అదే నెక్స్ట్ వీక్ కానీ అని అక్క కళ్ళకి నీళ్ళు వస్తాను నా బాధలు వస్తాను నాకు అర్థమైతే. అయితే నీకు దేవుడు ఎలాగైనా నీకు అభిషేకం ఇచ్చేసింది కాబట్టి నీకు కళ్ళకే నీళ్ళు వస్తాను. ఒకటే బరువు అనిపిస్తుంది తెలుసా. అయితే ఒకటి ఇంకా చెవు గుంజుతుంది ప్రతి బరువు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు దేవుడు మొత్తం చూసేప్పుడు కంప్లీట్ ఏం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంతవరకు వచ్చినా అంటే మా డాడీ అసలు ఒకేవాళ్ళు కాదు, కానీ మా అమ్మతోని మా అమ్మ కృతజ్ఞత వల్ల నేను ఇంతవరకు వచ్చి స్పెషల్గా అక్కకి చెప్పాలి థ్యాంక్ యూ. ఎందుకంటే అక్క నేను ఇక్కడ తీసుకొని చాలా థ్యాంక్స్. ఇంతవరకు వచ్చిన అన్ని క్షణం గడిచిన దేవుడు నాకు ఇక్కడ వచ్చి కన్నీరు తుడిచింది. కాబట్టి మీరు కూడా ఏం కూడా నీ సాక్ష్యం దాపెట్టకుండా ఇక్కడ వచ్చి ఇప్పుడు కూడా నేను భయపడుతున్నాను. ఏంటంటే ఇక్కడ నేను సాక్ష్యం పెట్టి టీవీలో ఎవరైనా మా ఊరు చూస్తారేమో అని భయపడుతున్నాను. కానీ నేను అనుకుని ఇప్పుడు నేను నా సాక్ష్యం దాటిస్తే ఇక పేదలకు ఏం తెలియదు కదా. అంటే నేను ఇంతవరకు అక్కకి అడిగిన అక్క ఇవాళ నీకు స్వస్థత దొరికిందని ఇవ్వాలి అంటే నేను 3 రోజులు చేసిన ఇంకా దేవుడు సాయం చేస్తాను అనుక్షణ తెలిసిందే అన్న. ఇప్పుడు నాకు ఇంకేం లేదు ఇక వేస్ట్ నేను ఇప్పుడు వచ్చిన అక్కకి అడిగితే లేదు ఇవాళ స్వస్థత దొరుకుతుంది అని అంటే అప్పుడు ఈ బ్రదర్ ఇలా అభిషేకాలు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ట్ వస్తుంది ఇట్లా గెంటేస్తాడు. అయితే అవును దేవుడు నాకు ఎట్లా గెంటేసి స్టార్ట్ అవుతున్నా నిజమే దేవుడు అనిపించింది.